నరేష్ గారు, అయితే మీరు ఇంతకు ముందు కంటెంట్ ఉన్న సినిమాలు, కామెడీ సినిమాలు ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నారు, కానీ ఇది వరకు మీ హిట్ అయిన సినిమాలన్నీ కూడా కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉన్నాయి. బట్ అప్పుడు ఆడలేదు కదండి. కొన్ని సినిమాలు ఆడినాయి కదా హిట్లు. నేను సినిమా ఆడలేదు అంటే ప్రాణం సినిమా ఆడలేదు అంటే చెప్తాను కదా. ఇప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ టూ ఎర్లీ అండి. దాని తర్వాత అప్పుడు నేను చేశాను, ఎక్స్పెరిమెంట్లు చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గమ్యం గాడి నుంచి తర్వాత శంభో కానివ్వండి, మహర్షి కానివ్వండి. సో అది తర్వాత అంటే అప్పటి వరకు అంటే మీరు నేను 50 సినిమాలు ఓన్లీ కామెడీ సినిమాలు చేశానండి. ప్రతి ఒక్కరు వచ్చి మీ సినిమాలో కామెడీ బాగుంటుంది కానీ మీరు కామెడీ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారని చెప్పరు. నేను ఎప్పుడైతే నాంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్కి ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ గురించి కూడా ఉంటుంది కదా, మాకు కూడా ఒక చిన్న కాంప్లిమెంట్ కావాలి కదండి. నరేష్ గారు సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కంటెంట్ ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా. సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేము. అలాగే ఎప్పుడు కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్లోనే కనిపిస్తుంది. అంటే ఈ మూవీలో చాలా ఉన్నారు, ఆ బచ్చలు మళ్ళీ కూడా కరెక్ట్గా సెట్ అయ్యారు. బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమాలు ఆ టైపు కథలను తీసుకున్నా అవి పూర్తిగా వెళ్తాయి అని చెప్పలేం కదా. అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో? కాదండి, మీరే అంటారు కదా కంటెంటే కావాలి కొత్తగా. ఇప్పుడు జనాలు అంటే ఒకటి ఏమైపోయిందంటే ఇది వరకు సంవత్సరానికి ఒక పెద్ద హీరోలు ఉంటారండి, మనకు 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక చెప్పు సినిమా చేసేవారండి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. సో థియేటర్స్కి రావడం చాలా కష్టం అవుతుంది జనాలు. సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటారండి. మన మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి. సో అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో కొత్తగా చేయాలి, అందుకుని మరీ ఎక్స్ట్రాడినరీగా రిస్కులు చేయకూడదు. అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయండి, ఇప్పుడు లడ్డు బాబు ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేయకూడదండి. సో కంటెంట్ అంటే ఏదో ఒకటి మనం చెప్పటం, దానివల్ల వాళ్ళకి నేర్పించడమో లేకపోతే ఇప్పుడు వరకు తెలియంది ఇప్పుడు వరకు ఆ జానర్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటుంది. సో వాళ్ళకి రావడానికి థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు, ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉంటుందని చెప్పరు. సో యూ కమ్ టు ది థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి. సో అది నాకు అందుకనే ఇందాక కంటెంట్ అండ్ కామెడీని 2 చూస్ చేసుకుంటానని చెప్తున్నాను.